దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప కార్యం చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యం చేశారు. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చింది గొప్ప బహుమానం అంటే తల్లిదండ్రులే. అది ఈ 15 years బ్యాక్ అమ్మ సడన్గా చనిపోవడం ఇక్కడే జరిగింది. ఇక్కడికే తీసుకొచ్చినప్పుడు డాడీ నాతో మాట్లాడింది ఏంటంటే, అమ్మలాగా నాకు కూడా మంచి మరణం ఇస్తాడో దేవుడు, నేను అలా బ్రతుకుతానో లేదో అంత విశ్వాసం నాకు ఉందా, అమ్మ లేదనే ఒక భారము మా ఇద్దరికి, బాబుకి తమ్ముడికి నాకు ఎప్పుడు ఆ లోటు అనేది ఎప్పుడు మా జీవితంలో చూపించలేదు. ఆయనకు చేయగలిగినంత చేసేవారు మా జీవితంలో. నా విషయంలో నేను ఎంతగా నలిగిపోయినప్పుడు అన్నీ నాకై ఉండి, ఏం కాదమ్మా నేనున్నాను, నేనున్నంత కాలం నేను చూసుకుంటాను, బాధపడద్దు, దేవుడు నీకు మంచి విషయమే చేస్తాడు. నా మ్యారేజ్ కోసం, బాబు మ్యారేజ్ కోసం పెళ్లి చేసుకోవాలని ఇద్దరు ఆయన ఎంతగానో ప్రార్థించారు. దేవుడు మంచి మరణం ఇచ్చాడని మేము నమ్ముతున్నాము. నిరీక్షణ అయితే ఉంది. లేరనే బాధ మానసికంగా మేము ఇక్కడ యాజ్ ఎ మనుషులంగా మనము అది తట్టుకోలేకపోతున్నాము. అమ్మా అని ఫోన్ చేసి పలకరించేవారు, ఇప్పుడు అది లేరనేది భరించలేక జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఫోన్ చేయకపోయినా ఏమా ఫోన్ చేయలేదు అనేవారు, ఇప్పుడు పలకరించే డాడీ లేరే, బాబు పడుకుంటే నేనన్నా ఎంతసేపు నీకు పదమన్ను బయలుదేరు, చర్చికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేవాడు అక్కడ లేరు. ఒక పెద్దవాళ్ళు అనేది లేకుండా అయిపోయామే అని ఆ బాధ అయితే చాలా ఉంది. కానీ ఆయన ప్రార్థన చేసింది, దేవుడు ఖచ్చితంగా నెరవేర్చారు. ఆయన ఆశపడింది నెరవేరింది. దేవుని దగ్గర ఉన్నారని, ఆయన సమీపంలో ఉన్నారని నమ్ముచున్నాం. ఖచ్చితంగా ఆ నిరీక్షణ కలిగి ఆయన చెప్పిన మాటలు, దేవుడిని ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత భారమైన, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ప్రశ్నించద్దు, ఒక మాట అనే అర్హత మనకి లేదు. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తారు, కానీ మనల్ని బాధ పెట్టేలా చేయరు. మీరు ప్రశ్నించద్దు, మన జీవితంలో ఎన్నో జరుగుతాయి, కానీ ఆయన్ని ఎప్పుడు మనం ప్రార్థించాలి. ఎన్ని కష్టాలు వచ్చినాయి ప్రశ్నించకమ్మా, ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. 1 సంవత్సరంలో పాపని నాకు బాబుని ఇచ్చి దేవుడు పాప, ఆయన అమ్మలాగే పాప పుట్టడం అనేది హ్యాపీ ఫీల్ అయ్యారు. 1 సంవత్సరంలో పిల్లలు ఇద్దరిని చూసుకొని సంతోషంగా ఉన్నారు. ఆయన మంచి మరణమే దేవుడు ఇచ్చారు. ఆ లాస్ట్లో కూడా ఎక్కువ పెయిన్ అనేది లేకుండా దేవుడు వెంటనే తీసుకున్నాడని మేము నమ్ముచున్నాం. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మేము ధైర్యంగా ఉండడానికి మీ యొక్క ప్రతి కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. బాబు ఫ్యామిలీని, నా కుటుంబాన్ని మీరందరూ మీ ప్రార్థనలో ఉంచండి. మా కుటుంబాలందరికీ ఆదరణ కలిగేలాగా మీరు ప్రార్థించండి. వాక్యంతో దేవుడు మాతో మాట్లాడాలని కోరుచున్నాం.